బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియా వేదికలో తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి వర్క్ ఫ్రం హోమ్ అంటూ వలవేస్తారు. నమ్మారా? మీరు సైబర్ కేటుగాళ్ల వలకు చిక్కినట్టే. నెల్లూరు జిల్లాలో ఇదే పద్ధతిలో సైబర్ కేటుగాళ్లు ఏకంగా 2.46 కోట్లు దోచేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో అదనపు ఆదాయం ఆశ చూపి మోసాలకు పాల్పడ్డారు. ట్రేడింగ్ చేసేవారి లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. మోసపోయిన మహిళ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు కేటుగాళ్ల భరతం పట్టారు. రాజస్థాన్కు చెందిన 5గురు, హైదరాబాద్కు చెందిన 2ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 లక్షల నగదు, 50 మొబైల్ ఫోన్స్, 57 ఏటీఎం కార్డులు, ల్యాప్టాప్, ప్రింటర్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఖాతాల్లో 39 లక్షల నగదు ఫ్రీజ్ చేయాలని బ్యాంకు అధికారులకు పోలీసులు సూచించారు. సైబర్ కేటుగాళ్లు నకిలీ ఐడీలతో 236 బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసినట్టు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. 2.46 కోట్ల రూపాయల నగదు కాజేసినట్టు ఎస్పీ తెలియజేశారు. ఇన్స్టాగ్రామ్ కానీ మన ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని యాడ్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే షేర్ కాన్ యాప్ మీకు 10 to 15% గ్యారెంటీ రిటర్న్స్ అని చెప్పేసి కొన్ని ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ వెబ్సైట్స్ మనము క్లిక్ చేసిన తర్వాత ఏవైతే ఈ యాప్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకు టెలిగ్రామ్ కానీ లేకుంటే వాట్సాప్ ద్వారా మనకు చాట్ ఒకటి స్టార్ట్ చేస్తారు. దెన్ మనకు వాళ్ళు కొన్ని ఫలానా దాంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లీస్ట్ 10 to 15% గ్యారెంటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మనకు ఇక సోషల్ మీడియా వేదికలో అయితే తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి అంటూ వర్క్ ఫ్రం హోమ్ అంటూ కూడా వల్లవేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాలు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఈ సైబర్ మోసం అనేది ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? పోలీసులు ఏమంటున్నారు? రేఖ, నకిలీ ఆధార్, పాన్ కార్డులను సృష్టించి బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసే సైబర్ కేటుగాళ్లను నెల్లూరు పోలీసులు అయితే భర్తం పట్టారు. ఏదైతే తీగలాగితే దొంక గదిన్నట్టు చిన్న బజార్ స్టేషన్ లో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూపీ లాగి జల్లెడి పట్టి ముద్దాయిలను కూడా ఇటు నెల్లూరు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇటు వారు దాదాపుగా 2,46,00,000 రూపాయలు నగదు కాజేసినట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు. అయితే ఇటు వీరందరూ కూడా రాజస్థాన్ కి చెందినటువంటి వారుగా గుర్తించడం జరిగింది. అయితే ఇద్దరిని హైదరాబాద్ కి చెందినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అయితే నిందితుల నుంచి 2 లక్షల రూపాయల నగదు, 50 మొబైల్స్, 50 ఏటీఎం కార్డులు, ల్యాప్టాప్, ప్రింటర్ తదితర వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే బ్యాంక్ అకౌంట్ లో 39 లక్షల నగదు ఫ్రీ చేయాలని కూడా ఇటు బ్యాంక్ అధికారులకు కూడా ఇటు పోలీసులు అయితే సూచన చేశారు. అదేవిధంగా నకిలీ ఐడీలతో 236 బ్యాంక్ అకౌంట్లను కూడా ఈ యొక్క కేటుగాళ్లు కూడా ఓపెన్ చేస్తున్నటువంటి విషయాన్ని పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పేరుతో కూడా అదనపు ఆదాయం ఆశ చూపి కూడా చాలా మంది దగ్గర మోసాలు చేసినట్లు కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా జల్సాలకు అలవాటు పడి ఈ యొక్క నగదు కోసం ముఠాగా ఏర్పడి సైబర్ నేరానికి పాల్పడుతున్నారని చెప్పి కూడా ఇటు ఎస్పీ వెల్లడించడం జరిగింది. అయితే రేఖ, అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు పోలీసులు కూడా అమాయక ప్రజలే లక్ష్యంగా వలవేస్తూ ఇటు ముద్దాయిలు సైబర్ నేరగాళ్లు కూడా దోచుకుంటున్నారని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.